శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సమస్త జగత్తును నియమించువాడు, మిక్కిలి ఆశ్చర్యం కలిగించే అనంత జ్ఞానాది గుణములు కల పరమాత్మను చూచి మిక్కిలి ఆశ్చర్యమునకు లోనైనట్లుగా క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము. అర్జునుడు ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు, దేవా, నీ శరీరమున నాకు సమస్త దేవతలు, భిన్న భిన్న ప్రాణుల సమూహములు, బ్రహ్మదేవుడు, శంకరుడు, సమస్త మునులు, గొప్ప తేజస్సు గల సర్పరాజులు కనిపించుచున్నారు. దేవా, నీ శరీరమున సమస్త దేవతలను, సమస్తమైన ప్రాణి విశేషములను, చతుర్ముఖ బ్రహ్మను, అతని అదుపు ఆజ్ఞలలో ఉన్న శంకరుని, దేవర్షి ప్రముఖులైన సమస్త మహర్షులను, వాసుకి, తక్షకుడు మొదలైన సర్పరాజులను చూచుచున్నాను. అనేక బాహూదర వక్త నేత్రం పశ్యామి త్వం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపం. జగత్పతి, నీవు జగద్రూపుడవు. అట్టి నీ శరీరమున అనేక బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములతోనున్న నీ అనంత రూపమును అన్ని దిక్కులందు చూచుచున్నాను. నీ రూపమునకు అంతము, మధ్య, ఆది అనునవి నాకు ఏమాత్రము కనపడకున్నవి. అనేక బాహువులు, ఉదరములు, వక్త్రములు, నేత్రములతోనున్న నీ అనంత రూపమును అన్ని దిక్కులలో చూచుచున్నాను. నీవు ఈ ప్రపంచమునంతయు నియమించువాడవు. నీ శరీరమే ఈ విశ్వము కావున నీవు అనంతుడవు. అట్టి నీ యొక్క అంతము, మధ్యభాగము, ఆది భాగము కాని నాకు కనపడకున్నది. స్వామి, కిరీటము, గద, చక్రములతో తేజపుంజముగా అన్ని దిక్కులందు ప్రకాశించుచు జ్వలించుచున్న అగ్ని, సూర్యుల వంటి కాంతితో దుర్నిరీక్షుడవై అప్రమేయుడవై ఉన్న నీ స్వరూపమును చూచుచున్నాను. నీవు అపరిమిత తేజో రాశివి, అన్ని దిక్కులలో ప్రకాశించుచున్నావు. అట్లే నిన్ను ఎవ్వరూ కూడా చూడజాలరు. నీ శరీర కాంతి ప్రజ్వలించుచున్న అగ్ని సూర్యుల వలె ఉన్నది. నీవు అప్రమేయుడవు. కిరీటము, గద, చక్రము ధరించి ఉన్నావు. అట్టి నీ రూపమును చూచుచున్నాను. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో అతో మే. నీవు తప్పక తెలియదగిన అక్షర రూపుడవు. ఈ ప్రపంచమునకు ప్రధాన కారణుడవు, నిత్యుడవు, శాశ్వత ధర్మమును రక్షించువాడవు, సనాతన పురుషుడవని నేను భావించుచున్నాను. ద్వే విద్యే వేదితవ్యే ఇత్యాదిగా ఉపనిషత్తులందు తెలుసుకొనవలసిన వాడవని పేర్కొన్న పరమాక్షరము నీవే. ఈ ప్రపంచమునకు పరమాధారమైన వాడవు నీవే. నీ స్వరూపము కాని, నీ గుణములు కాని, నీ విభవము కాని ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉండును. కావున నిత్యుడవు లేక అవ్యయుడవు. అట్లే శాశ్వతము, నిత్యమైన వైదిక ధర్మమును ఇటువంటి అవతారములతో నీవే రక్షించుచున్నావు. వేదములందు వేదాహమేతం పురుషం మహాంతం అని, పరాత్పరం పురుషం అని పేర్కొనబడిన సనాతన పురుషుడవు నీవే అని నాకు తెలిసినది. యదుకులమున వాసుదేవుడుగా అవతరించిన నీవు పరమాత్మ స్వరూపుడవని నాకు స్పష్టముగా తెలిసినది.
పరమాత్మ, నీవు ఆది మధ్య అంతము లేనివాడవు, అనంతమైన సామర్థ్యము కలవాడవు. నీకు అనంత బాహువులు కలవు. నీ నేత్రములే సూర్యచంద్రులు. నీ ముఖము జ్వలించుచున్న అగ్నివలే ఉన్నది. ఇంకనూ నీ యొక్క తేజస్సు చేత ఈ విశ్వమునంతయు తపింపచేయుచున్నావు. అట్టి నిన్ను చూస్తున్నాను మహాప్రభో అని చేతులెత్తి నమస్కరించాడు అర్జునుడు.